క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏథెన్స్ నగరంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన విభిన్నమైనటువంటి తాత్విక చింతనలని, అంటే ఫిలాసఫీస్ని, తాత్విక బోధలను ఆయన ఎదుర్కొన్నాడు. భిన్నమైనటువంటి మత విశ్వాసాలని ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన ఈ భిన్నమైనటువంటి మత విశ్వాసాలని, ఈ తాత్విక బోధల్ని, తాత్విక చింతల్ని ఎదుర్కొన్నప్పుడు ఆయన తాను చెప్పదలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశము ఏమిగా భావించాడంటే, ఆయన ఉద్దేశంలో, ఆయన దృష్టిలో, అపోస్తలుడైన పౌలు దృష్టిలో ముఖ్యమైనటువంటి సందేశము ఆ సమకాలీన సమాజము, ఆ పురాతన సమాజంలో ఇటువంటి భావజాలంతో ఎపిక్యూరియన్స్, తర్వాత వచ్చి స్టాయిక్స్, రీఇన్కార్నేషను, తర్వాత వచ్చి యూదా మతస్థులు, తర్వాత వచ్చి వివిధములైనటువంటి మత విశ్వాసాలు కలిగినటువంటి వారితోటి ఆ సమాజం అంతా కూడా నిండిపోయింది. ఆ ప్రజలందరూ కూడా ఇటువంటి భావజాలంతో నిండిపోయి ఉన్నారు. అటువంటి సమాజంలోనికి ఆయన ప్రవేశించి ఆయన ప్రకటించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సత్యము, సో రిజరెక్షన్ ఈజ్ నాట్ ఎన్ ఐడియాలజీ లైక్ Stoicism or Epicureanism or reincarnation or something like that. It is an event. Resurrection is a historical event that took place in Jerusalem. ఈ ఈవెంట్ను గురించి, ఈ సంఘటన గురించి ఆయన ప్రకటించాడు. ఆ సంఘటన ఏంటి అంటే, యేసు అనేటటువంటి వ్యక్తి మరణాన్ని జయించి పునరుద్ధానుడుగా లేచాడు. మరణాన్ని జయించినటువంటి ఏకైక వ్యక్తి అనేటటువంటి ఈ సంఘటనని ఆయన ఈ భావజాలానికి వ్యతిరేకంగా ఈ సంఘటనని ఆయన చెప్తూ ఉన్నాడు. హీఈస్ కన్ఫ్రంటింగ్ దట్ ఐడియాలజీ విత్ దిస్ పర్టికులర్ హిస్టారికల్ ఈవెంట్ విచ్ ఈస్ కాల్డ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏమంటే ప్రకటిస్తున్నాడు. నేను అంతకుముందు చెప్పినటువంటి మెసేజ్లో చాలా టూకీగా, చాలా క్లుప్తంగా స్టాయిసిజంలో ఉండేటటువంటి కొన్ని భావాలు నేను చెప్పాను. ఏం చెప్పాను? నిర్లిప్తంగా ఉండడం, అనాసక్తితో ఉండడం, ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా దాన్ని భరించడం అనేటటువంటిది, కెపాసిటీ టు ఎండ్యూర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ లాట్ ఇన్ ద లైఫ్. మంచి కావచ్చు, సుఖం కావచ్చు, చెడు కావచ్చు, బాధ కావచ్చు, వేదన కావచ్చు, నష్టం కావచ్చు, విపత్తు కావచ్చు, ఏదైనా సరే, వాట్ ఎవర్ యూ ఫేస్ ఇన్ దిస్ లైఫ్, నువ్వు ఏ విధంగా ఉండాలంటే మొండితనంతో, ధైర్యంతో దాన్ని భరించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడువై, ఎటువంటి భావోద్వేగాలు లేకుండా, ఎటువంటి భావావేశాలు లేకుండా దాన్ని భరించాలి. అది స్టాయిసిజంలో ఉండేటటువంటిది. ఇప్పుడు ఎపిక్యూరియన్స్ గురించి వస్తాం. ఈ రెండింటిని గురించి నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, పౌలు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఏథెన్స్ నగరంలో ప్రకటించినప్పుడు సందేశం ఏంటంటే, యేసు ప్రభు పునరుద్ధానుడిగా లేచి ఉన్నాడు అనేటటువంటిది. పౌలు దాన్ని తీసుకుని ఎపిక్యూరియన్స్ నమ్ముకునేటటువంటి ఆ సిద్ధాంతాన్ని ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మొట్టమొదటిగా బ్యాక్డ్రాప్గా, అంటే బ్యాక్గ్రౌండ్గా, ఎపిక్యూరియన్స్ అనేటటువంటి వాళ్ళు ఆ కాలంలో చాలామంది ఉండేటటువంటి వాళ్ళు. దాని భావజాలం కూడా విస్తృతంగా ఉండేటటువంటిది. ఏథెన్స్ నగరంలో, తర్వాత రోమ్ సామ్రాజ్యంలో కూడా అది బాగా విస్తృతంగా వ్యాపించింది. దానికి కూడా చాలామంది అనుచరులు వచ్చారు. ప్రజాబాహుళ్యంలో చాలా అది ఆదరణ పొందినటువంటి ఒక సిద్ధాంతం. స్టాయిసిజం ఏ విధంగా ఆదరణ పొందిందో రోమ్ సామ్రాజ్యంలో, గ్రీక్ సామ్రాజ్యంలో, అదేవిధంగా ఎపిక్యూరియనిజం కూడా ఆ కాలంలో ఆదరణ పొందినటువంటి, ప్రజాబాహుళ్యంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నటువంటి ఒక భావజాలము ఎపిక్యూరియనిజం. ఏంటి ఎపిక్యూరియనిజం అంటే, మన భాషలో మామూలుగా సింపుల్గా చెప్పుకోవాలంటే, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రాణి కూడా సహజంగానే సుఖాన్ని కోరుకుంటాడు. అసౌకర్యము, కష్టము, బాధ, నొప్పి, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడము, వాటిల్లో జీవించడము, వాటిని కోరుకోవడం అనేటటువంటిది వ్యక్తి కోరుకోడు. ఒక ప్రాణి, ఒక వ్యక్తి సహజంగానే సుఖాన్ని కోరుకుంటాడు అని చెప్పి ఎపిక్యూరియనిజం బోధిస్తుంది.
హ్యూమన్ నేచర్ అనేటటువంటిది, మానవ స్వభావం అనేటటువంటిది అది ఎప్పుడు కూడా ప్లెజరబుల్ కండిషన్స్ని కోరుకుంటుంది. ఎక్కడైతే ప్లెజర్ ఉందో, ఎక్కడైతే సౌఖ్యం ఉందో, ఎక్కడైతే సుఖం ఉందో, ఎక్కడైతే కంఫర్ట్ ఉందో దాన్ని మాత్రమే ఒక వ్యక్తి కోరుకుంటాడు. దాటి సహజమైనటువంటి స్వభావం అని చెప్పి ఎపిక్యూరియన్స్ బోధిస్తారు. కాబట్టి మానవుడైనటువంటి వాడు, ప్రతి వ్యక్తి కూడా సుఖాన్ని ఏ విధంగా పొందాలి, సౌకర్యాల్ని లేదంటే సంతోషాన్ని కలిగించేటటువంటి వాటిని, అది ఏదైనా సరే జీవితంలో కావచ్చు, వస్తుపరమైనటువంటిది కావచ్చు, ఏ విధంగానైనా సరే ఏ విధంగా సుఖాన్ని పొందుకోవాలి, ఆ సుఖాన్ని ఏ విధంగా ఇంకా ఎక్కువ చేసుకోవాలి, ఎక్కువ పెంపొందించుకోవాలి అనేటటువంటి దాని మీద ధ్యాస పెట్టేటటువంటి భావజాలమే ఎపిక్యూరియనిజం. అందుకనే దీనికి ఇంకొక పేరు కూడా సెటిల్ అయింది, ఐహికవాదము అని, దైహికవాదము అని. ఎందుకంటే శరీరము ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకుంటుంది. ఐహికమైనటువంటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి సదుపాయాల్ని, సౌకర్యాల్ని మానవుడు కోరుకుంటాడు. సో ఐహికవాదం అని ఇంకొక పేరు, దైహికవాదం అని కూడా పేరు. దీనికి వ్యతిరేకంగా దీన్ని ఎగతాళి చేస్తూ చాలామంది దాన్ని విమర్శించేటటువంటి వాళ్ళు విశృంఖలవాదము అని. ఎపిక్యూరియనిజం ఏమంటుందంటే మానసిక సుఖము ఎంత వాస్తవమో, అంటే నీ మనసు లోపల, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో సుఖము అనేటటువంటిది, సంతోషం అనేటటువంటిది, ఉల్లాసం ఉండటం అనేది నీ మనసు లోపల ఎంత వాస్తవమో, శరీరంలో కూడా అంత ఉల్లాసము, అంత సుఖము, అంత సంతోషము ఉండడం కూడా నిజమే అని చెప్పి ఈ ఐహికవాదము లేదంటే ఎపిక్యూరియనిజం అనేటటువంటిది బోధిస్తుంది. ఇంద్రియ సుఖమే నిజమైనటువంటి సుఖం. ఈ ఇహలోక ప్రపంచంలో ఇక్కడ దొరికేటటువంటి సుఖాలని మనము కోరుకోవాలి, వాటిని కాపాడుకోవాలి, వాటిని పెంపొందించుకోవాలి. ఐహిక సుఖము నిజమైనటువంటి సుఖము, ఇంద్రియ సుఖము నిజమైనటువంటి సుఖము. సుఖము ఎంత తీవ్రమైతే అంత మంచిది. ఎపిక్యూరియనిజము ఏం బోధిస్తుందంటే బ్రతుకుని ఏ విధంగా సుఖమయం చేసుకోవాలి, ఆ సుఖము ఏ విధంగా లభిస్తుంది. దీని ఫోకస్ ఇదండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఎపిక్యూరియన్స్ తోటి వాదించేటప్పుడు ఆ సంత వీధుల్లో, ఆ 4 రోడ్ల కూడల్లో, ఈ ఏరోపేగస్ ఆ ప్లేస్లో, ఆ బిల్డింగ్ దగ్గర ఆయన మాట్లాడేటప్పుడు వారి యొక్క భావజాలం ఇది. ఏథెన్స్ నగరంలో, గ్రీక్ దేశంలో, ఆ తర్వాత రోమ్ సామ్రాజ్యంలో ఎపిక్యూరియనిజం అనేటటువంటి చాలా ప్రజా ఆదరణ పొందినటువంటి భావజాలం. తక్కువ ఆదరణ ఏమీ లేదు. దానికి పెద్ద పెద్ద ఫిలాసఫర్సు, ధనికులు, పేదవారు అనేక మంది దాని భావజాలం పట్ల ఆకర్షితులయ్యారండి. ఎపిక్యూరియనిజం ఇంకా ఏం చెప్తుందంటే దేవుళ్ళు అనేటటువంటి వాళ్ళు, దేవతలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ దేవుళ్ళకి, దేవతలకి మన గురించినటువంటి ధ్యాస కానీ, ఆసక్తి కానీ, చింత కానీ వాళ్ళకి లేవు. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. నీ యొక్క కష్టం మీద, నీ యొక్క సుఖం మీద వాళ్ళకి ఎటువంటి ఆసక్తి కూడా లేదు. నువ్వు చేసేటటువంటి ప్రార్థనలు, నువ్వు చేసేటటువంటి ఆరాధన స్తోత్రములు ఎక్కడో ఉండేటటువంటి దేవతల్ని, దేవుళ్ళని కదిలించవు. వాళ్ళు దీనికి అతీతంగా ఉంటారు. ఎపిక్యూరియన్స్ చెప్పినటువంటి మాట. ఎపిక్యూరియన్స్ ఇంకొకటి కూడా బోధించారండి. ఏం బోధించారంటే మరణము తర్వాత ఏమీ ఉండదు. ఎపిక్యూరియన్ భావజాలంలో ఒక ముఖ్యమైనటువంటి భావం ఏంటి అంటే విశ్వమంతా కూడా అణుమయము. అంటే ఈ విశ్వము అనేటటువంటిది అణువులతో ఏర్పడింది. ఈ విశ్వంలో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా అణువులు ఒకదానితోటి ఒకటి సంధించబడి ఉండడం వల్ల, కలిసి ఉండడం వల్ల ఈ ప్రపంచం అనేటటువంటిది, ఈ విశ్వం అనేటటువంటిది ఏర్పడింది. అదేవిధంగా మానవుడు అనేటటువంటి వాడు, వాని యొక్క దేహము అనేటటువంటిది, ఒకవేళ ఆత్మ ఉంటే ఆ దేహంలో ఉండేటటువంటి ఆత్మ అనేటటువంటిది కూడా అణువులతో నింపబడినటువంటిది, అణువుల చేత నింపబడినటువంటిది. మానవుని యొక్క దేహము అణు సముదాయము అణువుల చేత నిర్మించబడింది. అదేవిధంగా మానవుని యొక్క ఆత్మ కూడా అణువుల చేత నిర్మించబడింది. మరణించిన తర్వాత మానవుని యొక్క దేహం అనేటటువంటిది విచ్ఛిన్నమైపోతుంది.
మట్టిలో కలిసిపోతుంది, అది జీర్ణమైపోతుంది, దాని యొక్క ఆనవాలు కూడా ఉండదు. ఆత్మ కూడా అదే విధంగా, దేహము ఏ విధంగా విచ్ఛిన్నమవుతుందో ఆత్మ కూడా అదే విధంగా విచ్ఛిన్నమైపోతుంది. ఇంకా ఆత్మ యొక్క ఉనికి అనేటటువంటిది, దాని అడ్రస్ అనేటటువంటిది ఏమీ ఉండదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, పాతి పెట్టబడిన తర్వాత, మట్టిలో కలిసిపోయిన తర్వాత, కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి యొక్క శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోయి ఆనవాళ్ళు లేకుండా, గుర్తుపట్టలేకుండా ఏ విధంగా ఉంటుందో, బహుశా ఉంటే ఎముకలు ఉంటే ఉండొచ్చేమో. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి శిలాజాలు లభిస్తుంటాయి కదా, ఫాజిల్స్ అనేటటువంటివి. అవి మాత్రమే లేదు, మిగిలినంతా కూడా కంప్లీట్గా భూమిలో కలిసిపోతుంది. అదేవిధంగా ఆత్మ కూడా కలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, ఎపిక్యూరియన్స్ యొక్క తాత్పర్యం ఏమిటి అంటే, మరణము తర్వాత, దేహము విచ్ఛిన్నమైపోయిన తర్వాత, ఆత్మ విచ్ఛిన్నమైపోయిన తర్వాత నీకు అనుభూతులు అంటూ ఏమీ ఉండవు. మంచి అనుభూతులు, చెడ్డ అనుభూతులు, మంచి అనుభవాలు, చెడు అనుభవాలు, మంచి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు ఏవి కూడా నీకు ఏమీ ఉండవు. అక్కడితోటి సమస్తము ఫుల్ స్టాప్, అక్కడికి అంతమైపోతుంది. కాబట్టి ఏమీ లేకుండా ఉండేటటువంటి దాంట్లోనికి పోయేదాన్ని చూసి నువ్వు మరణాన్ని చూసి భయపడొద్దు. మృత్యువు భీతి నువ్వు పెట్టుకోవద్దు. మృత్యు భీతి, దైవ భీతి అనేటటువంటివి మానవుడికి తగవు. మన చేతుల్లో వర్తమానం అనేటటువంటిది ఉంది. నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క జీవిత గమ్యము ఏ విధంగా ఉండాలంటే, నీ సుఖాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి, దాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, సుఖాన్ని ఏ విధంగా తీవ్రం చేసుకోవాలి, దీని మీద మాత్రమే నువ్వు ధ్యాస పెట్టాలి. అలాగని ఎపిక్యూరియనిజం అనేటటువంటిది విశృంఖలత్వాన్ని ప్రోత్సహించినటువంటి భావజాలం కాదు. తర్వాత అది చెడిపోయింది, భ్రష్టు పట్టింది, అది వేరే విషయం. కానీ ఒరిజినల్గా దీన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు అటువంటి విషయాల గురించి, కంఫర్ట్ అనేటటువంటిది, ప్లెజర్ అనేటటువంటిది, దాన్ని కోరుకోవడం అనేటటువంటిది మానవుడికి సహజం అని చెప్పి మాత్రము చెప్పారు. మనము ఏ విధంగా పుట్టడం అనేటటువంటిది ఎంత సహజమో, మరణించడం కూడా అంతే సహజం. పుట్టిన తర్వాత జీవించడం అనేటటువంటిది ఎంత సహజమో, అదేవిధంగా మరణించిన తర్వాత ఏమీ లేకుండా పోవడం అనేటటువంటిది కూడా సహజం. జీవితము, మరణము అనేటటువంటిది, పుట్టుక అనేటటువంటిది, జీవం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి విషయాలు. కాబట్టి దాని గురించి మరణించిన తర్వాత ఏమవుతుంది, మనము ఎక్కడికి పోతామో, నరకమా, స్వర్గమా, పరలోకమా అనేటటువంటి దాని గురించి నువ్వు యోచించడం తగదు. ఎందుకంటే నీ శరీరము అణువుల సముదాయము, అవన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి నువ్వు ఉనికిలో లేకుండా పోతావు. నీ ఆత్మ కూడా అణువుల సముదాయము, అది విచ్ఛిన్నపోయి అది ఒక ఉనికిలోకి లేకుండా పోతుంది. ఏ జ్ఞాపకాలు నీకుండవు, ఏ మంచి అనుభూతులు నీకుండవు, ఏమీ ఉండదు నీకు. అటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. కాబట్టి మరణ భయం అనేటటువంటిది నువ్వు వదిలిపెట్టు. దైవ భీతి అనేటటువంటి దాన్ని నువ్వు వదిలిపెట్టు. ఏమంటారంటే ఎపిక్యూరియన్స్, ఇంకా నీకు ముందు కొన్ని కోటాను కోట్ల మంది ఈ మరణ మార్గంలోనికి ప్రవేశించారు. నీ తర్వాత అనేక కోటాను కోట్ల మంది మరణించి ఇదే మరణ మార్గంలో ప్రవేశిస్తారు. వాళ్ళ దేహాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి లేకుండా పోయాయి, వాళ్ళ ఆత్మలు విచ్ఛిన్నమై లేకుండా పోయాయి. నీ తర్వాత వచ్చేటటువంటి మరణించేటటువంటి కోటాను కోట్ల మంది పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి దైవభీతి, మరణభీతి అనేటటువంటిది నీకు తగదు. నీ యొక్క దృష్టి, నీ యొక్క ఫోకస్ ప్రస్తుతం మీద, వర్తమానం మీద నువ్వు పెట్టాలా. నువ్వు ఏ విధంగా సుఖాన్ని ఎక్కువ చేసుకోగలవు, సుఖంలో ఏ విధంగా జీవించగలవు, దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టు. హౌ టు లివ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ ప్లెజర్, హ్యాపీనెస్, జాయ్, వీటి మీద మాత్రమే పెట్టు. దానికి కావాల్సినటువంటి నువ్వు సమకూర్చుకో, ట్రై చేయి. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ అనుకుంటే మీరు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగి, ఇటువంటి భావజాలము సమాజంలో విస్తృతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఏథెన్స్ నగరంలోనికి అపోస్తలైనటువంటి పౌలు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక ఈవెంట్ను గురించి, ఒక సంఘటనను గురించి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. ఒక చారిత్రక సంఘటన. అది ఏమిటి అంటే, యేసు ప్రభు అనేటటువంటి దైవ మానవుడు శరీరంతో జీవించి
శరీరంతో ఆయన మరణించి శరీరంతో సమాధి చేయబడి శరీరంతో మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన్ని కన్నులారా అనేక మంది ఆయన యొక్క శిష్యులు ఆయన వెంబడించినటువంటి వాళ్ళు చూశారు. మరణం అనేటటువంటిది ఉంది. మరణం అయిపోయిన తర్వాత పునరుద్ధానం అనేటటువంటిది కూడా ఉంది. దేవుడు ఒకానొక దినాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన దినమున ఈ మృతుల్లో నుంచి దేవుడు లేపినటువంటి ఆ దైవ మానవుడు అనేటువంటి క్రీస్తు ప్రభు ద్వారా లోకంలో ఉండేటటువంటి జనులందరికీ కూడా తీర్పు అనేటటువంటిది చేర్చబోతున్నాడు అనేటటువంటి సత్యాన్ని ఆయన ప్రకటిస్తూ వాళ్ళ భావజాలాన్ని ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ భావజాలాన్ని అడ్డుకుంటూ ఉన్నాడు. మరణము తర్వాత ఏమీ లేకుండా పోదునాయనా, ఉనికి లేకుండా పోవడం అనేటటువంటిది ఏమీ లేదు. మరణించిన తర్వాత దేవుడు నీ శరీరాన్ని తిరిగి పైకి లేపుతాడు. లేపి నువ్వు యేసు ప్రభులో నమ్మకం ఉండుంటే, విశ్వాసం ఉంచుంటే నీకు దేవుడు అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీ యొక్క స్థితి చివరి స్థితి మరణము కాదు, మరణము తర్వాత ఇంకొక జీవం అనేటటువంటిది ఉంది అని ఆ భావజాలాన్ని పౌలు పునరుద్ధానము అనేటటువంటి ఆ చారిత్రక సంఘటనతో ఎదుర్కొంటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ ఏథెన్స్ నగరంలో ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం ఏమిటి అంటే ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. మరణం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ మ్యాన్, దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాని తర్వాత ఇంకొక జీవితం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. పునరుద్ధానం అనేటటువంటిది ఒకటి ఉంది. దేవుడు యేసు అనేటటువంటి ఆ వ్యక్తిని మృతుల్లో నుంచి సజీవుడుగా లేపడం వలన మనము నమ్మేదానికి ఆస్కారాన్ని ఆధారాన్ని ఆయన కలుగా చేశాడు. నీ స్థితి ఎప్పుడు కూడా నువ్వు మరణంలో ఉండిపోవు. నీ ఆత్మ విచ్ఛిన్నమైపోదు. నీ శరీరము విచ్ఛిన్నమైనా కూడా ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆ జీర్ణమైపోయి మట్టిలో కలిసిపోయి ఉన్నటువంటి నీ దేహాన్ని ఆయన తిరిగి సమకూర్చి నీ దేహాన్ని ఆయన పైకి లేపుతాడు. నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుంటే ఆ లేపబడినటువంటి దేహము మహిమ శరీరంగా మార్చబడి పరలోకంలో దేవునితో జీవించేదానికి అర్హతను యోగ్యతను అది కలిగి ఆయనతోటి నిత్యత్వము తిరిగి జీవిస్తావు. ఒకవేళ యేసు ప్రభులో కానీ నువ్వు విశ్వాసం ఉంచకపోతే, రక్షణలు కానీ లేకపోతే నువ్వు మరణ పునరుద్ధానంలోనికి అంటే దేవుడు ఉండేటటువంటి ప్రదేశంలోనికి ఆ మహిమ కలిగినటువంటి శరీరంలోనికి మహిమ శరీరంతో నువ్వు ప్రవేశించలేవు. ఈ మరణ పునరుద్ధానంలో లేదంటే యేసు ప్రభు లాగా పునరుద్ధానము చెందనటువంటి శరీరాలకి బాధ, దుఃఖము, వేదన దాన్నే నరకము అని చెప్పి అంటారు. ఆ విధంగా ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే ఆ సమాజంలో ఉండేటటువంటి ఆ భావజాలాన్ని ఈ పౌలు ఈ పునరుద్ధానము అనేటటువంటి సంఘటనతో ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ కాలంలో ఏథెన్స్ నగరంలో లేదంటే రోమ్ సామ్రాజ్యంలో సువార్త ప్రకటించబడిన దినాల్లో మరణము అనేటటువంటిది సామాన్యం. ప్రతి ఒక్కరు కూడా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణిస్తాడు అనేటటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళే. దాంట్లో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. కానీ సువార్తలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే మరణించినటువంటి వారు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే తిరిగి పునరుద్ధానులుగా అవుతారు అనేటటువంటి గొప్ప విషయం. మరణం ఉంది కానీ యేసు మరణాన్ని జయించాడు. మానవుడు అనేటటువంటి వాడు క్షయత కలిగినటువంటి వాడు. యేసు ప్రభులో వాడికి అక్షయత లభిస్తుంది. మానవుడు అనేటటువంటి వాడు మర్త్యత కలిగినటువంటి వాడు. యేసు ప్రభులో వాడికి అమరత్వం లభిస్తుంది. మానవుడు అనేటటువంటి వాడు మరణంలో ఉన్నటువంటి వాడు. యేసు ప్రభులో ఉండేటటువంటి వాడు, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాడు మరణంలో నుంచి జీవంలోనికి నడిపించబడతాడు. యేసు ప్రభులో విశ్వాసం ఉంచినటువంటి వాడు జీవంలో నుంచి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. అంటే క్షయత అంటే మోర్టాలిటీ అనేటటువంటిది మన భాషలో చెప్పుకోవాలంటే ఇదంతా కూడా క్షయత, మత్యత, మరణము ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తాయంటే మోర్టాలిటీ, హ్యూమన్ మోర్టాలిటీ, మానవుని యొక్క క్షయతని చూపిస్తాయి. పునరుద్ధానం ఏం చూపిస్తుందంటే మరణంలో ఉన్నటువంటి నిన్ను, క్షేతలో ఉన్నటువంటి నిన్ను, మర్త్యతతో ఉన్నటువంటి నిన్ను ఈరోజు గడ్డి పోచలాగా ఉష్పించి సాయంత్రానికి వాడిపోయేలాగా ఉండేటటువంటి నీ జీవితాన్ని
యేసు ప్రభు యొక్క పునరుద్ధానం నీకు కలిగేటువంటి ఆశ నిరీక్షణ ఏమిటి అంటే నువ్వు అమర్త్యతలోకి ప్రవేశిస్తావు. నువ్వు యేసు ప్రభువులో అక్షయతలోనికి ప్రవేశిస్తావు. నువ్వు యేసు ప్రభువులో అమరత్వంలోనికి ప్రవేశిస్తావు. నువ్వు యేసు ప్రభువులో నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. ఇది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఎపిక్యూరియనిజం అనేటటువంటిది ఇటువంటి నిరీక్షణ అనేటటువంటిది ఏది చేయలే. వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు బతికినంత కాలం చక్కగా బతకాలా, తిని తాగి సంతోషించి ఈ జీవితాన్ని గడిపేయాలా. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎలాగూ ఏమీ ఉండదు కదా. కాబట్టి తిని తాగి సంతోషించు, సుఖపడు. ఇది నీ జీవితంలో నీకు లభించేటటువంటిది. దీని తర్వాత మరణం తర్వాత ఏమీ ఉండదు అనేటటువంటి భావము ఎపిక్యూరియనిజం చెప్తే, దానికి వ్యతిరేకంగా క్రైస్తవ విశ్వాసము దేవుడి యొక్క యేసు ప్రభు ద్వారా పునరుద్ధానాన్ని ప్రకటిస్తుంది. మరణము తర్వాత జీవం అనేటటువంటిది, మరణము తర్వాత జీవితం అనేటటువంటిది ఒకటి. పుట్టడంతోటే క్షయతతో పుట్టినా, పుట్టడంతోటే మర్త్యతతో పుట్టినా, నువ్వు పుట్టడంతోటే మరణానికి లోనై పుట్టినా, యేసు ప్రభులో అవన్నీ కూడా మార్చివేయబడి నువ్వు అమరత్వంలోనికి, అమర్త్యతలోనికి, అక్షయతలోనికి ప్రవేశిస్తావు. అదే పునరుద్ధానము. దాన్నే అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ నగరంలో ప్రకటించాడు. ఆ భావజాలాన్ని ఈ చారిత్రక సంఘటన ద్వారా ఆయన ఆ విధంగా ఎదుర్కొన్నాడు. ఈనాడు సమకాలీన సమాజంలో అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కమ్యూనిజం అనేటటువంటి సిద్ధాంతం ఉంది, తర్వాత వచ్చి హేతువాదం అనేటటువంటి సిద్ధాంతం ఉంది. దేవుణ్ణి నమ్మదు, ఆత్మని నమ్మదు, ఇవన్నీ కూడా నమ్మదు. కమ్యూనిజం దేవుడు ఉన్నాడని నమ్మదు. ఇంకా అనేకమైన మత విశ్వాసాలు ఉన్నాయి. కొంతమంది ధర్మాన్ని నమ్ముకుంటారు, ధర్మాన్ని కానీ రక్షిస్తే ధర్మం వారిని రక్షిస్తుందని చెప్పి నమ్ముతారు. కానీ ఒక మాట ఏమిటి అంటే, ఒక విషయం నువ్వు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇవి ఏవి కూడా మట్టిలో కలిసిపోయి జీర్ణమైనటువంటి మానవుని యొక్క దేహాన్ని పైకి లేపి శరీరంగా నిలబెట్టి ఆ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి కావు. ఆనాడు ఏథెన్స్ నగరంలో అనేకమైనటువంటి మత విశ్వాసాలు ఉండేటటువంటివి. అనేకమైనటువంటి దేవుళ్ళు, దేవతలు ప్రజల చేత కొలువబడేటటువంటి వారు, అనేక మంది వాళ్ళని పూజించేటటువంటి వాళ్ళు, అనేక మంది ఆ పండుగలను జరుపుకునేటటువంటి వాళ్ళు, అనేక మంది ఆ దేవుళ్ళని, దేవతల్ని తమ కుటుంబాల్లో, తమ ఇళ్లల్లో ఇంటి దేవతలుగా, ఇలవేల్పులుగా వాళ్ళని పూజించేటటువంటి వాళ్ళు రోమ్ సామ్రాజ్యంలో, గ్రీక్ సామ్రాజ్యంలో. కానీ వాళ్ళలో ఎవ్వరూ కూడా మానవుడికి ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణ, లేదంటే యేసు ప్రభువులో పునరుద్ధానము అనేటటువంటి ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఎవరు కూడా కలిగి చేయలేరు. కేవలము దేవుని యొక్క సువార్త, యేసు ప్రభు యొక్క సువార్త మాత్రమే మనకు ఆ ఆశను, ఆ నిరీక్షణని మనకు కలిగజేస్తుంది. ఆ కాలంలో ఉండే ఆ సమాజాన్ని ఈ పునరుద్ధానం అనేటటువంటి భావంతో ఆ విధంగా ఆయన ఎదుర్కొన్నాడు. ఈనాడు నీ సమాజంలో నీకు ఎదురయ్యేటటువంటి అనేకమైనటువంటి భావాలు ఉన్నాయి. వాటిని పునరుద్ధానంతోనే నువ్వు ఎదుర్కోవాలి. దానికి వేరే ఆన్సర్ లేదు. పునరుద్ధానాన్ని మించినటువంటి ఆన్సర్ అనేటటువంటిది సమకాలీన సమాజంలో ఇంకా దేంట్లో కూడా నీకు కనిపించదు. అవన్నీ కూడా నీతిని గురించి, ధర్మాన్ని గురించి బోధిస్తాయి. కానీ మనిషిని పునరుద్ధానులుగా చేసేటటువంటి శక్తి, సామర్థ్యము ఆ ధర్మాలకి, ఆ నీతికి, ఆ పురాతన మతాలకి, వాటన్నిటికీ కూడా లేదు. ఒక్క వ్యక్తికి మాత్రమే ఉంది, అది యేసు ప్రభు. ఆయన స్వరం విన్నప్పుడు మనుషులు పునరుద్ధానులుగా శరీరంతో లేపబడతారు. అదే మన యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించుగా. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి యెహోవా దేవా, నీ ప్రియకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును మాకు అనుగ్రహించి ఆయనను శిలువ మరణమునకు అప్పగించి, నాయనా తండ్రి ఆయన్ని ప్రభువా నాయన మృతుల్లో నుంచి తిరిగి సజీవుడిగా లేపినటువంటి దేవుడు, ఆయన్ను పునరుద్ధానుడిగా లేపి నాయన తండ్రి మాకు శుభప్రదమైనటువంటి నిరీక్షణను కలిగి చేసినటువంటి మా గొప్ప దేవుడు యేసు ప్రభును మాకు అనుగ్రహించినందుల కొరకు, ఆయన శిలువ మరణానికి అప్పగించినందుల కొరకు, ఆయన నువ్వు పునరుద్ధానుడిగా లేపినందుల కొరకు నీకు యేసు ప్రభు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. ఈ వాక్యం వినిచున్నటువంటి బిడ్డల హృదయంలో నీ పరిశుద్ధ వాక్యము ప్రభా నాటబడి నాయన ఆ విత్తనము నాయన తండ్రి అది 100 అంతలుగా, 60 అంతలుగా, 30 అంతలుగా ఫలించినట్లు దాన్ని దీవించమని మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాం. వాళ్ళ హృదయంలో నాటబడినటువంటి వాక్యము సాతానుడు దొంగిలించకుండా, వాళ్ళని అయోమయానికి గురి చేయకుండా ప్రభువా ఆ వాక్యం ద్వారా వారి హృదయాలతో మాట్లాడండి. వాళ్ళ హృదయాల్లో నాయన క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసమును స్థిరపరచండి, బలపరచండి. నాయన తండ్రి వారిని విశ్వాసంలో ప్రభువా నాయన స్థిరపరిచి అనేక మందికి ప్రభువా వారు బలమైనటువంటి సాక్షులుగా నిలబడినట్లు వారికి కృప దయచేయండి.
వినిచిన ప్రతి కుమారుని కుమార్తెని ఆశీర్వదించండి, పరిశుద్ధాత్మతో నింపండి. యేసు ప్రభు నామములో ప్రార్థన వచ్చినాం, ఆమెన్. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది. అగ్ని జ్వాలల కన్నులవి భగా భగా మండునవి, అగ్ని జ్వాలల కన్నులవి భగా భగా మండునవి. బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది, బండ వంటి గుండెలను నీరు కార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. ఆరని మారని ప్రేమాది, నన్నే మార్చిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. రక్తధారల చేతులవి చాచేయున్న బాహు అది, రక్తధారల చేతులవి చాచేయున్న బాహు అది. తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది, తప్పులను ఎంచదది వేచి వెంటాడు ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. రొమ్మున దాచిన ప్రేమాది, నన్నే దోచిన ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది. మేకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది, మేకు దిగిన పాదాలవి రక్త సిక్త మార్గమది. గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది, గుంట నుండి పైకెత్తి నన్ను చేర్చి కూర్చిన ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. పరిగెత్తి వచ్చిన ప్రేమాది, పగ్గాలే లేని ప్రేమాది. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆకాశములు ఎన్నైనా పట్టలేని ప్రేమాది, సముద్రములు ఎన్నైనా నింపలేని ప్రేమాది.